ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో 'పుష్పని' స్క్రీనింగ్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళందరూ గూడా ఆ సినిమాకి చాలా ఫిదా అయిపోయి ఆయనకి సన్మానం చేయడం గూడా జరిగింది. అండ్ ఇకపోతే ఆ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ జరిగింది. ఇప్పుడు అందులో ఒక ఆసక్తికరమైన అంశం బయటపడింది. ఏంటంటే 'పుష్ప పార్ట్ 3' కూడా ఉంటుంది అని అల్లు అర్జున్ గారు ఒక హింట్ ఇచ్చారు దాంట్లో. పార్ట్ 3 కూడా ఉండొచ్చు చెప్పలేమని. బట్ ఉంటది. ఎందుకంటే ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వకుండా అయితే ఉండరు. పార్ట్ 1కి, పార్ట్ 2కి అసలు అప్పుడే షూటింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది ఇది. ఈ మధ్య కాలంలో ఇంకా మంచి మంచిగా ఏవేవో తీస్తున్నారు. అండ్ ఆ 'ఉగ్ర గంగమ్మ' పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత 'పుష్ప' అప్డేట్స్ ఇవ్వండి, అప్డేట్స్ ఇవ్వండి అని ఆ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ దగ్గర ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేశారు. మనం చూసాం. అండ్ వీళ్ళు కూడా అంతకు మించి రిలీజ్ చేశారు. ఒక చిన్న గ్లిమ్స్ అని చెప్పేసి ఒక 3:30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. మన ఏంటి జైలు నుంచి 'పుష్ప' తప్పించుకున్నాడని, పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపితే 'పుష్పపై' జరిపారని, తర్వాత కుక్క వెళ్ళి వెతకడం, తర్వాత ఆయన చొక్కా దొరకడం, దానికి 8 గుళ్ళు ఉండడం, ఇంకా 2 ఎక్కడ దాకా అయ్యావు అని చెప్పేసి వీళ్ళు చూడడం అదేదో కోటలో. ఆ తర్వాత ఊరిలో 'పుష్పని' ఏదో చేశారని చెప్పేసి హంగామా చేయడం, మా 'పుష్ప' మాకు కావాలి అని. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అలాగే ఓ మంచి డైలాగ్తో 'పుష్ప' రివీల్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాము. అది అప్పుడు రిలీజ్ అయిన కాసేపట్లోనే బాగా వైరల్ అయిపోయింది. అండ్ ఇప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ మధ్య ఇంకా ఇప్పుడు ఆగస్ట్ 15కి సినిమా రిలీజ్ అంటే ఇప్పటి నుంచి ఏదైనా చిన్నగా అప్డేట్స్ ఇస్తారేమో అని అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా రిలీజ్‌కి 3 నెలల క్రితమే 'దాక్కో మేక' పాట రిలీజ్ చేసి తర్వాత ఒకటి లాస్ట్ 'ఓ అంటావా మావ' సాంగ్‌తో ఎండ్ చేసి సినిమాని సూపర్ డూపర్ హిట్ అయితే కొట్టారు వీళ్ళు. అండ్ ఇప్పుడు కూడా చిన్న ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ ఐటమ్ సాంగ్‌లో ఎవరు ఉంటారు, పార్ట్ 1లో ఉన్న వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలి, మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా పార్ట్ 2 సినిమా మోస్తుందా, ఆ తర్వాత ఇంకేమైనా ఉంటుందా? పార్ట్ 1లో ఏంటి 'పుష్ప' ఎలా రేజ్ అయ్యాడో చూసాం. ఇప్పుడు 'పుష్ప ద రూల్' చూసాం. ఆ విలన్ ఎడ్జ్లో వచ్చిన విలన్ని ఈ సినిమా అంతా ప్రదర్శిస్తే మరి పార్ట్ 1లో ఉన్న వాళ్ళ పగలు ప్రతీకారాలు ఏం కావాలి? ఇప్పుడు అనసూయకు ఒక పగ ఉంది, తమ్ముడిని చంపాడని. సునీల్కి ఒక పగ ఉంది, తన సిండికేట్ లాక్కున్నాడని. ఒక్కొక్కరికి ఒక్కో పగ. అండ్ పైగా మళ్ళీ కేశవ క్యారెక్టర్ ఉల్టా పల్టా అవుతుందని చెప్పేసి, అంటే అంత నమ్మకస్తుడు విలన్స్కి అమ్ముడు పోయి 'పుష్ప' మీదే తిరగబడతాడని చెప్పేసి ఇంకొక న్యూస్. తర్వాత ఈ మధ్యకాలంలో దాంట్లో జగపతి బాబు గారు ఉన్నారు, విజయ్ సేతుపతి గారు ఉన్నారు, సాయి పల్లవి ఉంది, రామ్ చరణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఓ పెద్ద లిస్టు. ఇట్లా ఎన్నెన్నెన్నెన్నో వార్తలు వచ్చేసరికి ఎప్పుడు లైమ్లైట్లో అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 69th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మొదటిసారి మన తెలుగోడికి ఒక హీరోకి అవార్డు, ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు రావడం ఎంతో గర్వకారణం అని చెప్పి కూడా చాలామంది అనుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాని ప్రదర్శిస్తే వాళ్ళు కూడా సన్మానం చేయడం, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం. ఆ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ దీనికి ఒకవేళ పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని చెప్పడం. ఆ హింట్ కాస్త జనాలకి ఓకే పార్ట్ 3 కూడా ఉంటుంది 'పుష్ప', ఈ ఫ్రాంచైజీలో ఇంకెన్ని సినిమాలన్నా రావచ్చు అని కొన్ని ఫిక్స్ అయిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో మొత్తానికైతే పార్ట్ 3 మాత్రం 100% ఉంటుంది. లేకపోతే ఇంత టైం వీళ్ళు తీసుకోరు. కానీ ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సడన్గా వస్తారు సుకుమార్ గారు. చాలా షూటింగ్ జరుపుకుంటుంది సినిమా ఎప్పటి నుంచో, ఇంకా జరుపుకుంటుంది. అరే ఇంత షూటింగ్ చేస్తున్నారు, ఇంకా ఇవన్నీ ఎప్పుడు తీస్తారు అంటే ఖచ్చితంగా పార్ట్ 3 ఉంటుందని మాత్రం ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి చూద్దాం. 'పుష్ప' పార్ట్ 2 అయితే ఆగస్ట్ 15కి రిలీజ్ అయ్యి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, పార్ట్ 3 కోసం కూడా ఫ్యాన్స్ అంతగానే వెయిట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టార్గెట్ కూడా ఒకటి ఉంది, ఖచ్చితంగా 1000 కోట్ల మార్కును దాటాలని చెప్పేసి. ఆబ్వియస్లీ అవలీలగా దాటుతారని మాత్రం నమ్మకంగానే ఉంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.